హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మన ఛానల్లో ఏం చూస్తున్నామంటే రసం అండి. ఇంతకుముందే రసం చేశారు కదా అని మీరు అనుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయండి రసంలో. ఈరోజు మనం చేసేది ఉల్లిపాయతో రసం అండి. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నంలో వేసుకొని తింటారో లేదో కానీ గ్లాసులో పోసుకొని తాగడం స్టార్ట్ చేస్తారు. అంత బాగుంటుందండి. ఎలా చేయాలి చూద్దామండి. ఈ సైజ్ చింతపండు తీసుకున్నానండి. చూడండి, బాగా కడిగి పెట్టేశాను. దీన్ని మనం నీళ్ళల్లో వేసి నానబెట్టేద్దామండి. ఆ తర్వాత దీనికి మనం పౌడర్ రెడీ చేద్దాం. దీంతో ఒక స్పూన్ మిరియాలండి, అలానే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసేసుకొని 5 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ పౌడర్ చేసుకొని వద్దామండి. టమాటాస్ చూపించా కదండి 2, ఇంకోటి కూడా వేసేసాను. ఎందుకంటే అవి గట్టిగా ఉన్నాయండి, జ్యూసీగానే లేదు. ఇవి మనం చేత్తో పిసకలేము, అందుకని మిక్సీ జార్లో వేసేసి బాగా పేస్ట్ లాగా చేసుకొద్దామండి. బాగా పండిన టమాటా అయితే రసానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం గట్టిగా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చే టమాటోస్ అన్నీ ఇలానే ఉన్నాయి, అందుకని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు తగినంత కళ్ళుప్పు వేసేసి దీన్ని మనం బాగా పిసికేయాలండి. పిసికేసేసి చాలామంది ఈ పిప్పిని ఇలానే ఉంచేస్తారు, కొంతమంది తీసేస్తారు. నేనైతే ఇలానే వదిలేస్తానండి. మీకు నచ్చకపోతే తీసేసేయండి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం ఈ నూరి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రసం. మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, రెసిపీస్ అన్నీ. అందరూ చేసేది కాకుండా కొంచెం డిఫరెంట్గా. అలానే ఇంకా స్కూల్ ఓపెన్ అవ్వబోతుంది కదా, దానికి లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా పెడతాను, చూడండి. అత్తయ్య ఏం చెప్పారంటే వద్దులమ్మ వడిగట్టేసే బాగుంటుంది అన్నారండి, అందుకని వడిగట్టేసాను. ఇదిగోండి, ఇలా కూడా మీరు వడిగట్టేసి పోసుకోవచ్చు, లేదంటే అలానే కూడా వదిలేసేయచ్చండి. ఇప్పుడు మనం రసం ఎలా చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అండి, బాగా కడిగి పెట్టుకున్నది వేసి పిసకాలన్నమాట. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీరని ఇలా వేసి పిసికినట్లయితే మళ్ళీ లాస్ట్లో మనం దించేటప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. అంటే ఇప్పుడు తాలింపు వేసేద్దాం. కడాయి హీట్ అవుతుందండి. ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకుందాం. రసానికి పెద్దగా ఆయిల్ పట్టదండి. ఒక పెద్ద స్పూన్ అయితే 1, చిన్న స్పూన్స్ అయితే 2 స్పూన్స్ పోసుకోండి. ఆయిల్ కాగానే చూద్దాం. ఆయిల్ కాగిందండి, ఒక్కొక్కటిగా యాడ్ చేద్దాం. కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులండి. మీ మెంతులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని మెంతులు యాడ్ చేసుకోండి. ఒక 3 ఎండుమిర్చి వేసానండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు చూపించాను కదా, అది సన్నగా కట్ చేసి వేసాను, వేగుతున్నాయి. ఇంకో యాడ్ చేద్దామండి. అలానే మనం నూరి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఉంది కదా, అది కూడా వేసేద్దాం. కరివేపాకు కూడా వేసేద్దాం. ఒక 2 రెమ్మల కరివేపాకు వేయండి. ఫ్రెష్గా ఉన్నది వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. తగినంత పసుపు అండి వేసేసి బాగా తిప్పుదాం. ఈ నూనెలో కొంచెం సేపు వేయాలి. ఈ గిన్నె ఏమంటే స్టవ్లో నుంచోవడం లేదండి, పడిపోతుంది, తెలియకుండా పెట్టేశాను. ఇప్పుడు వేగుతుంది కదా, ఇంకొక నిమిషం వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా రసాన్ని, దాన్ని పోద్దాం. అన్నీ వేగినాయండి. ఈ టైంలో మనం ఈ రసాన్ని కలిపి పెట్టిన దాన్ని ఇందులో పోసేద్దాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. పులుపు అవి చూడండి కరెక్ట్గా ఉంటే వదిలేసేయండి, లేకపోతే ఇంకొంచెం మనం తీసి పెట్టేసాం కదా, దాన్ని పిసికేసి నీళ్ళలో కలిపి పోయండి. ఇంకొంచెం వాటర్ని పోసి తీసుకేసి యాడ్ చేస్తున్నానండి. ఇది 2 డేస్కి వస్తుంది అనమాట మనకి. రేపు సండే కదా, ఏమన్నా నాన్ వెజ్ చేసినా కూడా ఇది నంచుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ చేసినప్పుడు తప్పకుండా రసం పెట్టుకోండి, అప్పుడే డైజెషన్ అయ్యిద్ది.
ఏమంటే దగ్గొచ్చేస్తుంది. ఇంకా మిరపకాయలు తాలింపు వేసాము కదా, అందువలన దీన్ని సిమ్లోనే ఉంచేయండి. బాగా నొరగ కట్టిద్ది. కట్టిన తర్వాత ఒకసారి తెరలనివ్వండి. తెల్లిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. సూపర్ టేస్ట్ అంటే టేస్ట్. నేను ఇప్పుడు ఊరికే చూసా, ఉప్పు అన్నీ సరిపోయింది దాని, కారం అసలు నిజంగా అంత అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. చూద్దాం, ఒక తెరలు రాగానే అప్పుడు చూద్దాం. ఈ టైంలో మనం ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేద్దామండి. మెంతులు, ఉల్లిపాయలు వేయడం వల్ల ఈ రసం ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఊరికే చెప్పడం కాదు, మీరు ట్రై చేసి తిని చూసి కింద కమెంట్లో పెట్టండి. అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారండి, ఇప్పుడు తెల్లుతుంది కదా, ఇంకోసారి బాగా తెరలాలండి. తెల్లిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఒక్క నిమిషం అలా ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, టేస్టీ రసం రెడీ అయింది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.